తెలుగు తెరపై అందం, అభినయంతో అలరించి ఆడియన్స్ హృదయాల్లో నిలిచిన హీరోయిన్లలో నివేదా పేతురాజ్ ఒకరు. మెంటల్ మదిలో అనే సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైన ఈ భామ ఆ తర్వాత బ్రోచేవారెవరురా, రెడ్, పాగల్, అల వైకుంఠపురంలో, దాస్కా ధమ్కీ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ వరుసగా వెబ్ సిరీస్, మూవీస్ చేస్తూ బిజీగా ఉంటుంది నివేదా. అంతేకాదండోయ్ ఈ భామ బ్యాడ్మింటన్ ఛాంపియన్ కూడా. తాజాగా బ్యాడ్మింటన్ ఆటలో కప్పు కొట్టి ముద్దాడుతున్న ఫోటోలను తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేస్తూ ఆనందాన్ని ఫ్యాన్స్తో పంచుకుంది. అంతేకాదు నివేదా పేతురాజ్ F1 కార్ రేసర్ కూడా. ఫార్ములా కార్ రేసింగ్లో పలు పతకాలు సాధించి ఇప్పుడు బ్యాడ్మింటన్ ఛాంపియన్గా నిలిచింది. తమిళనాడులో జరిగిన స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మధురై తరపున డబుల్స్ ఆడి విన్నర్గా నిలిచి తనకు వచ్చిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ కప్తో ఫోటోలు దిగి నెట్టింట షేర్ చేసింది ఈ బ్యూటీ. దీంతో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ నెటిజన్స్ మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నివేదా చివరిసారిగా దాస్కా ధమ్కీ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఈ భామ కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మరి ఈ విషయం మీలో ఎంతమందికి ముందుగానే తెలుసు అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.